హాయ్ గైస్, దిస్ బాలాజీ అనాలా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదనమాట మన రైడింగ్ గేర్. చూసారు కదా, జాకెట్, గ్లౌసెస్. మొత్తానికి అయితే ఈరోజు యాదాద్రి అయితే ప్లాన్ చేస్తున్నాం. దిస్ అవర్ ఫస్ట్ రైడ్. మా సెల్లర్ అనమాట. మన బండి ఇదే, మన బండి చూసే ఉంటారు ఆల్రెడీ. నిన్న ఇదే మన డెవెల్. దీని మీద ఇంకా అన్ని రైడ్లు మనకి. టెంపుల్కి అయితే రసూల్ భాయ్ వస్తున్నాడు. రసూల్ భాయ్, ఇంకా బ్రహ్మం కూడా మన ఫ్రెండ్. బ్రహ్మం అయితే కెమెరామెన్ అనమాట, మంచి కెమెరామెన్. చలో ఇప్పుడైతే మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ప్రస్తుతానికి కేపీహెచ్పి నుంచి. ராக்கி துபாய்க்கு போனது 2 காரணத்துக்காக. Then what was it for? Kalas Nikala! కేపీహెచ్ నుంచి అయితే మనం స్టార్ట్ అయినాము. ఈరోజు డేట్ వచ్చేసరికి Jan 1, 2024. మన ఫస్ట్ రైడ్ అనమాట. టైం వచ్చేసరికి 3:08 అంటే 3:07 అట్లా బయలుదేరాను నేను. అది మ్యాటర్. ఈరోజు అయితే మన ఫస్ట్ రైడ్ అనమాట. అదే గురి గుట్ట చూద్దాం. గుట్ట అది తిరిగి గాయస్. ఫ్యూయల్ అయితే 1 ఉంది. మనం ఫ్యూయల్ కొట్టిపించాల్సి పక్క. దిగిన 1 ఉంది, కానీ ఒక ఐ థింక్ ట్యాంక్లో ఒక 2.5 లీటర్ నుంచి 3 లీటర్లు దాకా ఉంటుంది ఆయిల్. కానీ మనం పోలేము అనమాట, కొట్టిపోయాలి. ఇంకా వచ్చేసరికి 78 కిలోమీటర్స్ ఉంది నా దగ్గర నుంచి. టైం వచ్చేసరికి 5:09 అయితే అంత రీచ్ అయ్యేసరికి. గూగుల్ టైం చూద్దాం, గూగుల్ టైం రీచ్ అవుతామా, ఇంకా రీచ్ చేస్తామా అని అనమాట. యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇదే కదా మనకి. మనం ఈరోజు న్యూ ఇయర్ ఫస్ట్. ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఏం తెలియదు. ఇప్పటికి వెయిట్ చేసిన అది కొంచెం ట్రై చేసిన. 3 o'clock అయిపోయింది. అండ్ ఆల్సో మార్నింగ్ నిద్రపోయి లేచి మళ్ళీ ఎడిటింగ్ వద్దా, అది సరిగ్గా ట్రాన్స్ఫర్ కావట్లేదు అనమాట. ఫుటేజ్ మనకి బాగా ఇబ్బంది పెట్టింది. మధ్యాహ్నం 2 అట్లా అయిపోయింది. అండ్ ఆల్సో నేను ఏంటంటే ఈవినింగ్ వెళ్తే అక్కడ లైటింగ్ బాగుంటుంది అన్నమాట. సో ఈవినింగ్ అయితే లైటింగ్ ఎక్కువ ఉంటుంది. సో లైటింగ్ కూడా తీద్దామని, లైటింగ్లో టెంపుల్ బాగుంటుంది కదా వ్యూ అని చెప్పి ఈవినింగ్ ప్లాన్ చేస్తున్నాను. అది కూడా ఒక అడ్వాంటేజ్ అయింది మనకి, అంతే. ప్లాన్ చేసేది కాదు. ఐ మీన్ ఈవినింగ్ లైటింగ్ ఉంటుంది, అది ఒక అడ్వాంటేజ్ మనకి. మార్నింగ్ వెళ్తే లైటింగ్ ఏమి ఉండదు. అది వెనక బస్సు మొత్తం ఖాళీ, ముందు బస్సు కొంచెం పర్లా. ఫ్రెండ్స్, ఈ షాపింగ్ మాల్ మీద సౌత్ ఇండియా ఇటు పక్కన గల్లీ ఉంటుంది అనమాట. దీని నుంచి వెళ్ళిపోతే మా కాలేజ్ వస్తుంది. అటు సైడ్ హైవే కలుస్తాం. మళ్ళీ
మనం ఇట్లా పోయినా కూడా కలిసి ఇప్పుడు మన పోయే రూట్లో కూడా ఇంకోటి కూడా పోవచ్చు, ఎల్ షేప్ ఉంటుంది అనమాట. బాణనగర్ పోయి మళ్ళీ అలా వెళ్ళాలి, ఇలా పోయి అలా కలుస్తాం. అట్లా మాకు షార్ట్ కట్ అనమాట. సిగ్నల్స్ ఏం లేకుండా వెళ్ళి మనం తొందరగా వెళ్ళిపోతాం కాలేజ్కి. యాక్చువల్గా ట్రాఫిక్ అయితే బాగానే ఉంది, ఎలా ఉంటుందో మరి ఇంకా పైన. ఇక్కడైతే పర్లా వెళ్ళిపోవచ్చు, పైన ఎలా ఉంటుందో చెప్పలేము. దగ్గరలో నెక్స్ట్ ఫ్యూల్ షాప్ వస్తుంది నాకు తెలిసి, ఇక్కడ కేవ్కట్పల్లి అక్కడ కొట్టిద్దాం. ఇక్కడ లెఫ్ట్లో ఉంటుంది అనమాట నాకు తెలిసి ఇక్కడ లెఫ్ట్లో ఫ్యూయల్ షాప్ ఉండాలి. అదుగో హెచ్పి ఉంది, ఎస్ లహరి నాన్ ఏసీ స్లీపర్ తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఇవి స్లీపర్స్. మన ఆంధ్రాలో వచ్చేసరికి మనకి కొత్తగా స్టార్ లైనర్ అని స్లీపర్స్ వేసారు అదనమాట. హోల్డ్ ఆన్, ఇక్కడ చూడండి పెట్రోల్ ఖాళీ. యాక్చువల్గా నిన్నటి నుంచి చాలా బంకులు ఖాళీ ఉన్నాయి, వీళ్ళు కావాలని పెడుతున్నారా అర్థం కాలేదు నాకు. ఎక్కడ చోట పెట్రోల్ దొరికిద్దని ఆశిస్తున్నా, దొరకకపోతే కష్టం మనకైతే. కూకట్పల్లి స్టాప్ కూడా వచ్చేసాం మనం మెట్రో స్టేషన్కి. నౌ వీఆర్ ఇన్ కూకట్పల్లి. గైస్ వై జంక్షన్ దాటినా మనం ఇప్పుడే. వై జంక్షన్ నుంచి కట్ అయిపోయిన అటు సైడ్ మెయిన్ రోడ్ మెట్రో కింద పోకుండా ఇటు సైడ్ వచ్చేసరికి కొంచెం ముందు పోతే శోభన బస్ స్టాప్ వస్తుంది, నేను బాలనగర్ది. ఇటు నుంచి లెఫ్ట్ వెళ్ళాము అనుకో డైరెక్ట్ ఇంకా ఒకటే హైదరాబాద్ మెదక్ రూట్ అది. మా కాలేజ్ వెళ్ళిపోవచ్చు అనమాట, అది చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఈ ఏరియా. ఇందాక అటు వెళ్ళిపోతే షార్ట్ కట్, మామూలుగా అయితే ఇటు పోవాలి. ఈ మెయిన్ రోడ్లో పోయి ఇటు నుంచి వెళ్ళాలా, ఈ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళేపడితే మనకి చాలా లాంగ్ అవుతుంది. గాయస్ ఇదిగోండి పైకి ఎక్కకుండా ఇక్కడ దిగితే బస్ స్టాప్ వస్తుంది. ఇటు నుంచి రైట్ తీసుకుంటే మా కాలేజే, సారీ ఇటు నుంచి లెఫ్ట్ తీసుకుంటే మా కాలేజే. ఇక్కడ ఆయిల్ కూడా ఉంది, ఫ్యూయల్ కొట్టిద్దాం మనం ఒకసారి. మళ్ళీ పైన ఉంటుందో ఉండదు, ఇక్కడ ఉంటే మాత్రం కొట్టించేసేద్దాం, రిస్క్ తీసుకోకూడదు మనం. ఉందనుకుంటా ఇక్కడ వస్తున్నాడు బయటికి. ఓకే ఇక్కడ ఉంది ఫ్యూయల్ అయితే కొట్టిద్దాం. పౌరాలు ఇక్కడైతే ఫ్యూయల్ కొట్టిద్దాం మనం. వెయిట్ చేద్దాం. 500 అయితే కొట్టిద్దాం మనం. తర్వాత ఆల్రెడీ ఉంది దీంట్లో. జీరో मारो नाम लिखा भाई दीपक कुमार 8396 भाई स्कैनर ఉందా 839690 भैया स्कैनर दीपक कुमार किधर स्कैनर किधर क्या हुआ भाई दीपक कुमार अरे ब्रो ఈ గ్లౌజులతో ఏదో తలనొప్పి నేనేమో టచ్ బంద్ చేయట్లా. మనం తీసుకుని నార్మల్ది కదా అదనమాట, స్టార్టింగ్ రేంజ్లో కదా, ఇబ్బంది పడాలి కొన్ని రోజులు. మారుద్దాం, టచ్ బంద్ చేద్దాం. అందుకనే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చూసిండ్రా ఎప్పుడు ఫుల్ ట్యాంక్ ఉండేది. అబ్బో చూడండి దుమ్ము ఎట్లా ఉందో, ఈ మధ్య వాష్ చేయలేదు. ఓకే ఇంకా ప్రశాంతంగా వెళ్ళొచ్చు మనం.
దగ్గర ఫుల్ ట్యాంకే ఉంది. ఇంకో 3 లీటర్లు 4 లీటర్లు ఇంకొక 4-5 లీటర్లు పడుతుంది అంతే. యాక్చువల్గా ఉంది. మధ్య ఫ్యూల్ గేజ్ కూడా నాది కొంచెం అటు ఇటు చూపిస్తుంది అనమాట. అది ఆ మీటర్తో నా పని లేదు. ఐ మీన్ చూపిస్తుంది, అప్పుడప్పుడు బాగా చూపిస్తుంది, అప్పుడప్పుడు ఒక్క పాయింట్ ఇదండి 50% ఎయిర్ వెళ్ళిపోతే మాకు ఎయిర్ వెళ్ళిపోతుంది. సైడ్ వాయిస్ వరంగల్ 120 వేరు స్ట్రైట్కి వెళ్ళాలి. వరంగల్ హైవే ఇది. అదొకటి చూడండి, బోర్డు కనిపిస్తుంది కదా, వరంగల్, యాదగిరిగుట్ట, భువనగిరి అన్నీ ఇటే అనమాట. హైవేకి వచ్చేసినాం గాయస్ మనం. ఆ సిటీ లోపల బాగా ట్రాఫిక్ ఉందని ఇంకా నేను తెలియదు గాయస్. సిటీ లోపల అంతా మీకు బోర్ కొట్టింది, ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏమి అనిపించలేదు. ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటే నేను పెడతాను గాయస్. అది చలో పైన కలుసుకుందాం గాయస్. రసులు వెళ్ళిపోయిందా? ఆకలి పాపం. రసులకైతే చాలా ఆకలిస్తుంది. మధ్యాహ్నం వాడు తినలేదు, నేను కూడా తినలేదు అనమాట. మొత్తానికి ఇక్కడ దాబాలో దారిలో ఆపేసా, వెళ్ళి తినాలి పాపం. కనీసం మంచినీళ్ళు ఉన్నా చాలంటున్నాడు. ఓ ఈడ పెద్ద గుంతే ఉంది. ఎస్ సక్సెస్. ఏడి రసులేడి? ఓ అదిగోండి అక్కడి నుంచి చెప్తున్నాడు. నిజంగా గాయస్ నాకు కూడా మస్తు ఆకలేస్తుంది అనమాట. మధ్యాహ్నం కుదరలేదు తినడానికి మాకు. అది మొత్తానికి తినాలి ఫస్ట్, లేదంటే అవుట్ అయిపోతాం, తినేసి వెళ్ళిపోతాం. అది గాయస్ ఇప్పుడైతే మనం చిన్న షార్ట్ తీసుకున్నాం, షార్ట్ బ్రేక్ అనమాట. మస్తు ఆకలేతుంది, తినేయాలా. బోండా షాప్ దగ్గర ఉన్నాం. నాకు కూడా మస్తు ఆకలేతుంది, తినేసి వచ్చేస్తా. గాయస్ బ్యాక్ టు రైడింగ్ మోడ్. ఇంకా ఇక్కడ నుంచి మనకి వచ్చేసరికి ఎంత ఉంది? 32 కిలోమీటర్స్ ఉంది. 39 మినిట్స్ అని ఉంది. ఇది వచ్చేసరికి కొండమడుగు అనుకుంటా, థింక్ సో. యా కొండమడుగు మెట్టు అని ఉంది. ఇక్కడే తిన్నది మేము. నేనైతే ఒక ప్లేట్ బోండా, ఒక చాయ్ తాగా. ఇంకేం తిన్నారబ్బా? అదేదో పాలకోవ తీసుకున్నాను రసులు, అది తిన్నా. నిజంగా గాయస్ మస్తు ఆకలి. కరెక్ట్ టైంకి రసులు ఆపేయండి అనమాట, లేదంటే అవుట్ అయ్యేవాళ్ళం. అక్కడ కూడా RS ఓల్డ్ మోడల్ బ్లూ కలర్. సో మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలా. ఇదైతే 40 మినిట్స్ అని చూపిస్తుంది కానీ బికాస్ ఎందుకంటే లైట్ ఫెయిల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అదనమాట. చలో నడిపిద్దాం మళ్ళీ. యాక్చువల్ ఇటు నుంచి తొందరగా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ కూడా ఉండదు. మనం ఇప్పుడు సిటీ బయట ఉన్నాం కాబట్టి వెళ్ళిపోవచ్చు అనమాట. యా బ్రహ్మంబాయ్ మనకి డైరెక్షన్స్ చెప్తున్నాడు అనమాట. యాక్చువల్గా అయితే ఇటు నుంచి వెళ్ళిపోవాలి మేము. ఆ మధ్యలోకి వెళ్ళేసరికి మనోడు సడన్గా తిప్పు ఆకలి అవుతుంది, షాప్ ఉంది అనేసరికి మనం మధ్యలోనే కట్ చేసినాం అనమాట. అట్లా గుంతలో ఇటు నుంచి వెళ్ళాలి మనం ఇప్పుడు కరెక్ట్ వే అంటే. వెళ్దాం. కొండమడుగు పక్కనే రైల్వే ట్రాక్ ఉందనుకుంటా. ఇందా నుంచి వేరే లెవెల్లో అనిపిస్తున్నాయి ట్రైన్ సౌండ్స్. 5 నిమిషాలు 2-3 నిమిషాలకి ఒక్కొక్క ట్రైన్. అయితే వరంగల్ హైవే. కామన్ గాయస్ తిన్నావా? యా రైట్. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మనం రైడ్. ఇంకా ఇక్కడి నుంచి స్లో లేన్ అంట ఇది రాశారు. అక్కడ చూడండి ఫాస్ట్ లేన్ అని రాశారు. మొత్తం ట్రాఫిక్ ఇటు పక్క వేరే లెవెల్ ఉంది. ఇదిగో ఇక్కడే ఉంది రైల్వే స్టేషన్ ట్రాఫిక్. అదే దానికి మస్తు సౌండ్ వస్తుంది ట్రైన్కి. వెళ్ళిపోదాం గాయస్, వెళ్ళిపోదాం. ఈరోజు మన రైల్లో వచ్చిన ఫస్ట్ టోల్ ప్లాజా ఇదే, టోల్ గేట్. హైదరాబాద్ టు యాదగిరి, హైదరాబాద్ టు యాదగిరి టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్. అదనమాట మ్యాటరు. కార్లని ఇటు మన బండి కదా, మన రహదారి ఇట్లా పోవాలి.
కార్లు అయితే అది 2 వీలర్కి ఫ్రీ అనమాట. ఐ మీన్ చాలా మందికి తెలుసులే, తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నా. కమెంట్లో మళ్ళీ నమ్మేసుకోకండి. అదనమాట మ్యాటరు. ఈరోజు మస్తు ఆపిండ్రు. రెస్టారెంట్ ఉంది ఒకటి, హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ కార్లో ఉన్న పిల్లలు మనలో చూస్తున్నాడు గాయస్. సరే ఒకసారి పలకరిద్దాం మనోన్ని. గమనించారా, కనపడ్డారా? అడిగిన నుంచి మనకి హ్యాండ్ షేక్ కొరిస్తున్నాడు ముడ్డోడు. హాయ్ అర్థం మనవాడికి. హాయ్. చూసారుగా, దగ్గరలో ఉన్నాం అనమాట యాదగిరిగుట్టకి. భువనగిరిలో ఉన్నాం ప్రస్తుతానికి. ఆ కొండలు గిండలు చూడండి ఎట్లున్నాయో, మొత్తం కొండలే కనిపిస్తున్నాయి ఎటు చూసినా. ఇటు కానీ మన వాళ్ళు, మన బ్రహ్మంబాయ్ ఫోటోగ్రాఫర్ చూడండి, ఉంటే మంచి మంచి ఏదో తీసుకుంటున్నాడు. ఆపమన్నారు, సో పక్కగా ఆపిన. అదనమాట మ్యాటరు. లైట్ ఫెయిల్ అవుతుంది యాక్చువల్గా. అది వెళ్ళాలి తొందరగా ఫోటో షూట్ కంప్లీట్ చేసుకొని మీకు లెఫ్ట్ వెళ్ళాలి గుడికి. అనమాట మ్యాటర్. వచ్చేసాం ఫైనల్గా. ఇంకా లోపల కొంచెమే, ఇంకా ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇక్కడి నుంచి అయితే మస్తు ఉంటుంది వ్యూ చూడండి. ఇక్కడ దిగొచ్చు ఫోటో షూట్లు మంచిగా. ఇంకోటి రైట్ సైడ్ ఇక్కడ ఒకటి టెంపుల్ ఉంటుంది కదా, చాలా పెద్ద టెంపుల్స్. రోజంతా తిరిగినా ఆ టెంపుల్స్ కవర్ చేయాలన్నమాట. ఉన్నాయంట. మొన్న మా మామ నేను వెళ్ళినాం. ఇంకా ఆడ ఫోటో షూట్లు మస్తు జరుగుతుంది గాయస్. చూడ బుడ్డ పాప ఫోటో షూట్కి పర్ఫెక్ట్ ప్లేస్ ఎదుగుతున్నారా, వచ్చేయండి యాదగిరిగుట్ట దగ్గరలో. నిజంగా సూపర్ అంటే సూపర్ గాయస్. మస్తు దిగొచ్చు ఫోటోలు అయితే. అదే వేరే లెవెల్ నడిపిస్తున్నారు అనమాట. క్రేజీ. వావ్ సూపర్. ఇదిగో అయితే నేను చెప్పింది గాయస్, ఉంది కదా సురేంద్రపురి అంట. ఇక్కడ లోపల మొత్తం తిరగడానికి క్రేజీ అనమాట. లోపల మొత్తం తిరగాలంటే చాలా టైం పడుతుంది. 500-300 టికెట్ నాకు తెలిసి. అంతకుముందు వెళ్ళాం మేము, టైం కుదరకి వెళ్ళాలా. 1 డే మొత్తం తిరిగినా కూడా సరిపోదంట. లోపల అన్ని గుళ్ళు ఉన్నాయి అనమాట. యాదగిరిగుట్ట ఏదైతే పడిందో సైడ్ వస్తుంది కొనాలంటే భయం అవుతున్నాం. ఒకసారి అలా లేచిపోయాను. గైస్ ఫైనల్లీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే మనం రీచ్ అయిపోయినాం. బయట నుంచి అయితే వ్యూ ఇట్లా ఉంటుంది టెంపుల్ది. ఆ పైన చూసారా లైటింగ్లు దాదాగా ఆడిపోతున్నాయి. నైట్ పూటే వచ్చిన కావాలని. నైట్ ఆల్రెడీ ఫుటేజ్ కూడా సూపర్ వచ్చింది. క్రేజీ పిచ్చెక్కుతుంది నైట్ పూట గుడిని చూస్తే. పార్ట్ 2 నేను చూపిస్తాను మీకు, అది వెయిట్ చేయండి. నా టాస్క్ అయితే ఇంతటితో అయిపోయింది. మంచి మంచి కంటెంట్ తాగటం. మిగతా అదంతా మీ చేతుల్లోనే ఉంది గాయస్. మన ఛానల్ని ప్రమోట్ చేయండి గాయస్. ఇంకోటి ఏంటంటే అందరూ చూస్తున్నారు కానీ లైక్లు తక్కువ కొడుతున్నారు. లైకులు కొట్టండి అబ్బా. లైకులు కొడితే ఏమవుతుందంటే మన వీడియో అనేది కొంచెం ట్రెండింగ్లోకి వెళ్తుంది, మనకి రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నేనైతే పార్ట్ 2 సంగతి చూసుకుంటా, మీరైతే పబ్లిసిటీ సంగతి చూసుకోండి గాయస్. ఇచ్చి పడేద్దాం నెక్స్ట్ వీడియోకి. దిస్ ఈస్ యువర్ బాలాజీ అనాలా సైనింగ్ ఆఫ్.